తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు పై కూడా అవినీతి జరుగుతుందని చెప్పి కూడా నోటీసులు ఇవ్వడం అయితే మనం చూస్తున్నాం. కేసీఆర్ గారికి కావచ్చు, అలాగే హరీష్ రావు గారు కావచ్చు, ఈటల రాజేందర్ గారు వాళ్ళందరూ కూడా నోటీసులు అయితే ఇవ్వడం చూస్తున్నాం. వాళ్ళిద్దరు కూడా ఈ రోజు బీఆర్కే భవన్ లో కూడా ఇవాళ కేసీఆర్ గారు అటెండ్ కావడం చూస్తున్నాం విచారణకి. దాని గురించి మన దగ్గర ఉషా గారు ఉన్నారు, మనం అడిగి తెలుసుకున్నాం అసలు ఏం జరిగింది. నమస్తే మేడం. ఇప్పుడు నేడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేసి కేసీఆర్ సార్ ని తీసుకొని ఒక మాజీ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఒక కమిషన్ ముందు కూర్చోబెట్టిల్లు. వాళ్ళు ఏమన్నా ద ఫస్ట్ సీఎం ఆఫ్ తెలంగాణ అండ్ ఆల్సో ఈజ్ నాట్ ఓన్లీ ముఖ్యమంత్రి, అతని ఎన్నో కుటుంబాలకి ఒక బాపు, ఒక తండ్రి. నేడు అలాంటి వ్యక్తి పైన కేవలం ఒక మాజీ ముఖ్యమంత్రిని పిలిచి కూర్చోబెట్టి చేసేటటువంటి విచారణనా ఇది? అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఆయననే పోయి సిమెంట్ వేసిండా, ఆయననే పోయి ఇటుకలు పెట్టిండా? మరి ఎంతో మంది దాంట్లో కాంట్రాక్టర్ల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్, జుడిషియరీ, అదే విధంగా లేబరర్స్ వరకు ఎంతో మంది ఇన్వాల్వ్ అయ్యారు. దాని మధ్యలో ఎంతో మంది డిజైనర్స్, ఆర్కిటెక్ట్స్, కన్స్ట్రక్టర్స్ వీళ్ళందరూ కూడా ఉండడం జరుగుతుంది. మరి అందరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా, వాళ్ళందరినీ విచారణ చేయకుండా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారే ఇచ్చిల్లు అని అనేసి, ముఖ్యమంత్రి గారే ఆర్డర్స్ పాస్ చేసిల్లు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కూర్చోబెడితే, మరి నేను రేవంత్ రెడ్డి గారిని ఎన్నిసార్లు కూర్చోబెట్టాలి అక్కడ అని చెప్పేసి నేను అంటున్నా. ఆయన రెడ్ హ్యాండెడ్ గా బ్యాగ్లతోటి, పైసలతోటి నిండున్న మూటలతోటి ఆయన దొరకడం జరిగింది. ఎలక్షన్ల ముందు పైసలు ఇస్తున్నటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే మేము వాళ్ళ దగ్గర డొనేషన్ తీసుకున్నాం, మా దగ్గర తక్కువ అయితే పోయి ఒక ఎమ్మెల్సీ క్యాండిడేట్ కొనడానికి మాకు తక్కువ అయితే పోయి కొనుక్కున్నాం. ఇట్లాంటి మాటలతోటే ఇవన్నీ చెప్పడానికే ఈ డైవర్షన్ పాలిటిక్స్. మనకు కావాల్సింది ఏంది అసలు ఇంకా పెన్షన్లు ఎందుకు వస్తలేవని అడుగుతున్నారు. రేషన్ 3 నెలలకు ఒకసారి వస్తుంది, అది ఇస్తానని అంటున్నారు, అదెందుకు వస్తలేదని అడుగుతున్నారు. June 2 స్టేట్ ఫార్మేషన్ డే రోజు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అన్నారు, అదే అడిగిపోయింది అని చెప్పేసి అడుగుతున్నాం. తులం బంగారం అన్నారు, అదే అడిగిపోయింది అని అంటున్నాం. మహాలక్ష్మి పథకాల కింద ఈ విధంగా 1 కాదు 2 కాదు ఎన్నో ప్రశ్నలు. ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతున్నందుకు ఇలాంటి స్కీములు, స్కాములు అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ల పేర్లతోటి ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆపగలుగుతారు అనుకుంటున్నారా? అదందరు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు వాస్తవం ఏంటి అని చెప్పి. గట్టిగా అవినీతి జరిగిందని చెప్పి కూడా అంటున్నారు. ఎంతో కొంత అవినీతి జరిగిందని అనుకుంటున్నారు అందరూ కూడా. దానికి మీరు ఏం చెప్తారు? విచారణ చేయండి అయ్యా, ఇప్పుడు చేస్తున్నారు కదా, ఇంత లేట్ ఎందుకు అయిందని అడుగుతున్నా నేను. అసలు ఎప్పుడో NDSA వచ్చింది అని అన్నారు, మేడిగడ్డ కింద పడ్డది. NDSA వాళ్ళు రావాలి, ఆ రిపోర్ట్ రావాలి, రిపోర్ట్ వచ్చిన తర్వాతనే మేడిగడ్డని మేము మళ్ళీ ప్రాజెక్ట్ ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పేసి, లేదా రీకన్స్ట్రక్షన్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం ఎంతవరకు న్యాయం? అంటే అప్పటి వరకు మన తెలంగాణలో ఉండేటటువంటి రైతులు ఏమైనా ఏం కాదా? ఇరిగేషన్ నెట్వర్క్ అది మన బేస్, అది మన దేశంలో కాదు ప్రపంచంలోనే అతి పెద్ద అయినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. నేడు ఒక మేడిగడ్డ పని చేయకపోయినా కూడా, అది కుంగిపోయినప్పటికీ కూడా సరిగ్గా మొత్తం ఒక్కటే పిల్లర్, దాంట్లో 1 to 3 అరౌండ్ దట్ కొన్ని పిల్లర్లు కుంగిపోవడం అయినప్పటికీ కూడా మనకి రంగనాయక దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, ప్రాజెక్ట్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, కొండపోచమ్మ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అన్నపూర్ణ ఎక్కడికి పోయింది, ఈ అన్నిట్లలో కూడా ఇప్పటికీ కూడా ఎంతో చక్కగా లక్షల ఎకరాల భూమికి నీళ్లు పారుతున్నాయి. మరి వాటన్నిటికీ ఆన్సర్ ఎవరు చెప్తారు? ఇది మొత్తం కేసీఆర్ గారి పైన చేస్తున్నటువంటి కుట్ర కాదు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది రైతుల పైన చేస్తున్నటువంటి కుట్రగా భావిస్తున్నాం మేమందరం కూడా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.